ఉన్న సోనా మసూరి ఎగుమతులపై నిషేధం తొలగించాలని రాష్ట్ర అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వరికి బోనస్ ఇవ్వాలని ఎంపీలు, అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారు. పంజాబ్, హర్యానాలతో పోలిస్తే రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రానున్నందున గోదాములు ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై ప్రణబ్ ముఖర్జీ సానుకూలంగా స్పందించారని, వ్యవసాయ సాధికారత మంత్రుల బృందం భేటీలో ఈ అంశాన్ని చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. గ్రామాల్లో రైతులు పండించే ధాన్యానికి ధరలు పెంచడం మేము ఎప్పుడు కూడా సుముఖమే. ఆ కారణంగానే గత 4-5 సంవత్సరాల్లో సుమారు 530 నుంచి 1000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇంకా పెంచాలన్నా కూడా అభ్యంతరం లేదు. కానీ మీ అందరికీ తెలుసు కదా, కాస్త ధాన్యం ధర పెరిగిందంటే పార్లమెంటును జరగకుండా కొంతమంది సభ్యులు అడ్డుపడి గందరగోళం సృష్టిస్తున్నారు. రైతు సమస్య మేము అర్థం చేసుకున్నాం. ఇది తప్పకుండా సానుకూలంగా ఈ విషయం పరిశీలిస్తాం. ఎక్స్పోర్ట్కి పర్మిట్ చేయడం, మిగతా విషయాలు కూడా రైతులకు అనుకూలంగా నిర్ణయం చేసే విధంగా ఉంటామని చెప్పారు. ఇంతకుముందు 1600 రూపాయలు పర్ క్వింటల్ ఉంటే ఇప్పుడు 800-900 మధ్యకి పడిపోయింది. దీని విషయంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ని ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలనేది డిమాండ్ చేశాం. తప్పకుండా కూడా 4-5 రోజులలో ఒక మీటింగ్ పెట్టి ఒక సొల్యూషన్ ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. ఉన్నత